హాయ్ కాల్ వెల్కమ్ బ్యాక్ టు అర్చన్ యూట్యూబ్ టాక్స్. ఇవాళ 3 ప్రోడక్ట్స్ మీతో షేర్ చేసుకుపోతున్నాను. అన్నీ కూడా న్యూ లాంచింగ్ ప్రోడక్ట్స్ అని చెప్పొచ్చు అండ్ ట్రెండింగ్లో ఉన్నటువంటి ప్రోడక్ట్స్. ఈ 3 కూడాను 70% సేల్లో తీసుకున్న ఆఫర్స్ అనమాట. 70% సేల్ కోసం అని చెప్పి ముందు తీసుకున్నాను, బట్ ఏమైందంటే కొంచెం నాకు లేట్గా వచ్చేటప్పటికి ఈవేళ పోస్ట్ చేస్తున్నాను. నేను 70% సేల్ జరిగింది కదా, దాంట్లో మాకు చాలా అంటే చాలా ప్రైస్ డ్రాప్స్ అయ్యాయి. అందులో నేను తీసుకున్న ప్రోడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ అయితే ఫ్రాక్ చూపిస్తాను. చాలా ట్రెండింగ్లో ఉన్న ఫ్రాక్ ఆల్రెడీ మీకు అందరికీ ఐడియా ఉండొచ్చు మేబీ అనుకుంటున్నాను. చాలా మంది చూపించారు, కాకపోతే దీన్ని ఫుల్ ప్లెడ్జ్డ్గా ఎవరు చూపించలేదు, బట్ బాగుందని చూపించారు. అసలు మొత్తం అంతా A to Z ఈ ఫ్రాక్ గురించి నేను మీతో షేర్ చేసుకున్నాను. ఎందుకంటే మన మినిమం బడ్జెట్ ఒక 1100-1200 అట్లా పెట్టినప్పుడు నేను ఏంటంటే 1158 రూపీస్ తీసుకున్నాను అనమాట. ఇది నిన్నైతే ఒక 100 రూపీస్ తగ్గింది, 1058 రూపీస్కి వచ్చింది జస్ట్. అందుకని చెప్పేసి అంత కాస్ట్ కూడా తీసుకున్నప్పుడు కొంచెం మినిమం అంటూ ఉండాలి కదా అని చెప్పేసి నాకు వచ్చిన ఇదనమాట. అందుకని చెప్పేసి ఇది ఓవరాల్ లుకింగే కాదు, మొత్తం అంతా లోపల బయట కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఎందుకంటే మనం మనీ పే చేసా ఉంటే దానికి వర్తబుల్ ఉన్న ప్రోడక్ట్ అయితే కొనుక్కోవాలి కదా మనం. చాలా లైట్ వెయిట్ ఉంది ప్రోడక్ట్ చూసినప్పుడు, చాలా అంటే చాలా లైట్ వెయిట్. అంటే మనం ఒక 1200 పెట్టామంటే ప్రోడక్ట్ ఎలా ఉంటుంది, కొంచెం హెవీగా అనే ఇదిలో ఉంటాం కదా, హెవీ అయితే లేదనమాట. చాలా లైట్ వెయిట్ ఉంది, జార్జెట్ ఫ్యాబ్రిక్ కానీ చాలా లైట్ వెయిట్ ఉంది చెప్పాలంటే. కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చినప్పుడు ఆరెంజ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట. అదేంటంటే మనకి యోగ్ పట్ మాత్రమే ఓన్లీ కొంచెం వర్క్ ఇచ్చారు, మిగతా అంతా కూడాను ప్లెయిన్ వచ్చిందనమాట. యోగ్ పట్కి అయితే ఏదైతే పల్స్ డిజైన్ ఇచ్చారో ఆ పల్స్ డిజైనే మనకి కింద హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చారు కదా. హాఫ్ అండ్ హాఫ్ ఇచ్చేటప్పటికి మనకి పైన ఏదైతే ఉందో అదే కింద మనకి ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ అనేది. హ్యాండ్ చూసుకుంటే స్లీవ్లెస్ అనే చెప్పొచ్చు. మనం దాన్ని ఏంటంటే స్లీవ్లెస్ కాకుండా ఫుల్ కవర్డ్గా కవర్ చేసుకునే విధంగా ఉందన్నమాట. హ్యాండ్స్ ఫ్లఫీ హ్యాండ్స్ ఇచ్చారనమాట. దాన్ని మనం అలా ఫ్లఫీ హ్యాండ్స్ని కవర్ చేసుకోవచ్చు. ఫ్లఫీ హ్యాండ్స్ వల్ల ఏంటంటే మనకి స్లీవ్లెస్ అనేది తెలియదు అనమాట. లేకపోతే కనుక మనకి స్లీవ్లెస్ అనేది కన్ఫర్మ్గా తెలిసిపోద్ది. అసలు ఈ ప్రోడక్ట్ ఏంటి, దీనికి అర్థం ఏంటి అనేది మనం ముందు తెలుసుకోవాలి. ప్రోడక్ట్ అయితే చాలా లైట్ వెయిట్గా ఉంది. ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చినప్పుడు నాకు ఆ ఫ్యాబ్రిక్ ఏంటో కూడా తెలియట్లేదు అనమాట. కాకపోతే బాగా చాలా లైట్ వెయిట్ ఉందన్నమాట. 2 కలర్స్ కాబట్టి మొత్తం అంతా ఆరెంజ్ కలర్ లైనింగ్ ఇచ్చేసారు. లోపల ఇన్నర్ అంతా ఆరెంజ్ కలర్ ఇచ్చేసారు. లెంత్ ఉంటాం క్యాన్ కానీ ఫ్రాక్ నిలబెడటానికి హెవీ మెటీరియల్ అయితే ఏం లేదనమాట. ఓన్లీ ప్లెయిన్ అనమాట, చాలా ప్లెయిన్. మనం సింగిల్ ప్రోడక్ట్ యూజ్ చేసినా సరే లోపల అనేది ఖచ్చితంగా మనం ఏదో ఒకటి స్కర్ట్ అన్నా లేకపోతే ప్యాంట్ అని యూజ్ చేయాలన్నమాట. చాలా అంటే చాలా పల్చగా ఉంది ఫ్యాబ్రిక్ అనేది. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా ఉంది, బట్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా అంటే చాలా ఎగిరిపోయేటట్టు ఉందన్నమాట. ఇంకా అంతకు మించి నేను ఎక్స్ప్లెయిన్ చేయాలంటే నా భాషలో అంతవరకు చెప్పగలను మీకు. అదేంటంటే అలా ఉండటం వల్ల హ్యాండ్స్ యోగ్ పట్ అంతా అలా డిజైన్ రావటం వల్ల ఏమైందంటే మనకి ఫ్రాక్ అనేది కొంచెం డిజైనర్ వేర్ వచ్చినట్టు అనిపించింది. జస్ట్ ట్రెడిషనల్ వేరు, డిజైన్ వేర్ అండ్ అంతా A to Z అని చెప్పొచ్చు అండి. అన్ని విధాలుగా సెట్ అవుద్ది ఫ్యాబ్రిక్ అదే డ్రెస్ అనేది. మొత్తం ఓవరాల్ లుక్ చూసుకుంటే కనుక బ్యాకప్ చాలా ప్లెయిన్ వచ్చిందనమాట. ఇదివరకు మీకు ఒక ఐడియా ఉందో లేదు, కాగితం పూలు అంటారు కదా, అట్లా కాగితం పువ్వులు ప్లాస్టిక్ రీర్ అట్లా ఉందన్నమాట. కాగితంలా ఉంది క్లాత్ అనేది. నేను వేసుకుంటే బాగానే ఉందనుకోండి. నేను M సైజ్ తీసుకుని M సైజ్ కూడా కరెక్ట్గా నాకు సరిపోయింది, అది L సైజు. బట్ M సైజ్ తీసుకుని సరిపోయిందంటే కొద్దిగా మీరు S ఉన్న వాళ్ళు ఎక్సెస్ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి అలా తీసుకోవాలన్నమాట. ప్రోడక్ట్ అనేది చూడటానికి చాలా నిండుగా కనిపిస్తుంది, కాకపోతే ఏంటంటే దాంట్లో మైనస్లు కూడా ఉన్నాయని చెప్పొచ్చు. మొత్తం ప్లెయిన్ ఉంది, కాకపోతే యుగపట్ వల్ల మనకి డిజైనర్ ఫ్రాక్లా కనిపిస్తుంది జస్ట్ అంతవరకే. ఓకేనా. వర్తా అంటే మరీ అంత వర్త్ అని చెప్పలేను అనమాట. ఎందుకంటే నేను 1100 పెట్టాను, 1158 రూపీస్ అట్లా పెట్టాను అనమాట. కొంచెం వర్తబుల్ అంటే వర్తబుల్ కాదని అనిపిస్తుంది ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేటప్పుడు. ఎందుకంటే ఒక వాష్ అయిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలియదు కదా మనకి. చూడటానికి అయితే అంత హెవీగా ఉన్నట్టుగా అనిపిస్తుంది, కానీ చాలా కాగితం కన్నా చాలా పలసగా ఉందన్నమాట ఫ్యాబ్రిక్ అనేది. అది అండ్ నెక్స్ట్ ఇంకో ప్రోడక్ట్ చూసేద్దామండి. దీని గురించి అయితే ఇంతకు మించి చెప్పాలంటే నేను మొత్తం ఫుల్ డీటెయిల్ చూపిస్తాను కాబట్టి లాస్ట్లో ఆ బిట్ లాస్ట్లో యాడ్ చేసాను చూసుకోండి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనం దీంతో పాటు రియాన్ ఫ్యాబ్రిక్లో ఉన్నటువంటి
కొత్త సెట్ ఒకటి ఆర్డర్ పెట్టాను అనమాట. ఇది ఏంటంటే మనకి చాలా లైట్ వెయిట్గా ఉంటుంది. రైనీ సీజన్ అండ్ వింటర్ సీజన్లో చాలా బాగుంటుంది ఈ ప్రోడక్ట్. చూడటానికి కూడా చాలా అంటే చాలా బాగుందన్నమాట. చూడటానికి చాలా బాగుంది. అండ్ నెక్స్ట్ వేసుకున్నా కూడా కొంచెం మంచి లుక్ వస్తుంది ఇలాంటి ఫ్యాబ్రిక్స్. రైనీ సీజన్లో బట్టలు ఆరవ అనే ఫీలింగ్ అయితే ఉండదు అనమాట. అలాగే బట్టలు ఆరవ అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వర్షం పడినా సరే ఫ్యాబ్రిక్ కాటన్ ఫ్యాబ్రిక్ కాదు కాబట్టి పీల్చుకొని అలా ఉండవు అనమాట. వెంటనే ఆరిపోతూ ఉంటాయి క్లాత్స్, అలా ఉంటుంది అనమాట. చూడటానికి కూడా చాలా బాగుందని చెప్పి తీసుకున్నాను. ఇది వచ్చేటప్పుడు నాకు 450 రూపీస్ పడింది. ఇప్పుడు వచ్చేటప్పుడు దీని వాల్యూ 400 350 అట్లా ఉందన్నమాట. చాలా ప్రైస్ డ్రాప్ అయింది. నేనైతే 352 ఉంది. మరి బట్ ఇప్పుడు ఎంత ఉందో నేను చూడలేదు. చూడకుండా చెప్పకూడదు కదా. అండ్ నెక్స్ట్ నిన్న మిస్ అయ్యాను. ఆఫర్లు అయితే చాలా అంటే చాలా పోయాయి అనమాట. దీనికి హైలైట్ ఏంటంటే మనకి దుప్పట అని చెప్పచ్చు. దుప్పట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉందండి. అసలు 1 సైడ్ క్యారీ చేసి 2 సైడ్ క్యారీ చేసుకోవచ్చు. చున్నీ చాలా బాగుంది. కాటన్ ఫ్యాబ్రిక్ కూడా ఎంత చున్నీ రావట్లేదు అనమాట, అంతలా ఉంది. చాలా బాగుంది. నాకు చాలా బాగా నచ్చింది. కాటన్ ఫ్యాబ్రిక్ మెటీరియల్ ఉన్నట్టుంది చున్నీ అనేది. కాకపోతే ఏంటంటే రియాన్ అది కూడా, కాకపోతే సపరేట్గా ఇచ్చారనమాట, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి కొత్త సెట్ ఎలా ఉంది ఏంటో చూసేద్దాం. ఫస్ట్ అయితే ఫ్యాంట్ చూసేద్దాం. ఫ్యాంట్ టాప్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉన్నాడు. ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ ఎలా చూపించానో, నేను వేసుకున్న ఫ్యాబ్రిక్ ఎట్లా ఉందో అట్లా ఇది కూడా చాలా లైట్ వెయిట్గా ఉందన్నమాట. ఇది రియాన్ ఫ్యాబ్రిక్ కాబట్టి కొంచెం లైట్ వెయిట్గానే ఉంటుంది. చూడటానికి మాత్రం క్లాసీగా లుకింగ్ వైజ్ చూసుకుంటే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇలాంటి ఫ్యాబ్రిక్. కాకపోతే ఏంటంటే ఇది వింటర్ సీజన్ అండ్ నెక్స్ట్ వచ్చి రైనీ సీజన్లో తప్ప మనం సమ్మర్ సీజన్లో వేసుకోలేము అనమాట. ఈ ఫ్యాబ్రిక్ మండిపోద్ది శరీరం అనేది. అందుకే సీజనల్ వైజ్గా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇట్లా తీసుకోవచ్చు. అండ్ ఆఫీస్ వేర్కి, డైలీ వేర్కి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి కాలేజ్ వేర్కి చాలా బాగుంటుంది. రీజనబుల్ ప్రైస్లో ఉన్నాయి కాబట్టి తీసుకొని మనం తీసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ విషయానికి వచ్చినప్పుడు కూడా చాలా బాగుంది. నేను తీసుకున్న ఆరెంజ్ అండ్ కింద బ్లూ ఉన్న కలర్ కాంబినేషన్ ఎలా ఉందో సేమ్ ఇదే బ్లూకి ఆరెంజ్ కలర్ కాంబినేషన్ వచ్చిందనమాట. హ్యాండ్స్ అండ్ యూక్ పట్ మాత్రమే అలా ఇచ్చారు మనకి డిజైన్. చాలా లైట్ వెయిట్గా ఉంది. చాలా రీజనబుల్ ప్రైస్లో ఉంది. కావాలనుకుంటే కనుక ఎవరన్నా డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, ప్రొవైడ్ చేస్తాను. వాటిని తీసుకోవడానికి ట్రై చేయండి మీకు నచ్చితేనే. ఓకే. అండ్ నెక్స్ట్ నేను ఆ ఫ్యాబ్రిక్ ఈ ఫ్యాబ్రిక్ ఒకటే అని చెప్పట్లేదు, కానీ కలర్ కాంబినేషన్ విషయానికి అది ఇది కొంచెం సేమ్ ఉంది అని చూపిస్తున్నాను అంతే. అండ్ నెక్స్ట్ ఇది వేసుకుంటే ఎలా ఉంటుంది ఏంటని ఒకసారి నేను మీతో షేర్ చేసుకుంటాను. ఇలా ఉంటుందండి. చాలా లుకింగ్ వైజ్ చూసుకుంటే చాలా గుడ్ అని చెప్పొచ్చు. క్వాలిటీ పరంగా చూసుకుంటే అంత తక్కువ ప్రైస్కి అంత మంచి క్వాలిటీ అంటే గుడ్ అనే చెప్పాలి. నాకు అది చాలా బాగా నచ్చింది. ఆఫీస్ వేర్కి అండ్ నెక్స్ట్ డైలీ వేర్కి అండ్ నెక్స్ట్ కాలేజ్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. అఫీషియల్ లుక్ వస్తే పాకెట్స్ అయితే అవైలబుల్ లేవు, పాకెట్స్ ఉన్నాయి అనుకున్నాను. ఇది కొంచెం ట్రౌజర్ టైప్లో వచ్చింది అన్నమాట. ప్యాంట్ అలా వచ్చింది, చాలా బాగుంది. కంఫర్ట్ విషయానికి వచ్చినట్టు చాలా బాగుంది. ఎక్సెల్ తీసుకున్నాను నేను. ప్యాంట్ కోసం ఎప్పుడు కూడా ఎక్సెల్ తీసుకుంటాను. ఎందుకంటే ఎల్ సైజ్ ప్యాంట్లు తీసుకుంటే వెంటనే మనం ఎక్కడ కూర్చుంటే అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతాం, నెక్స్ట్ చిరిగిపోతూ ఉంటాయి అనమాట ప్యాంట్లు. అందుకే కొంచెం లూజే ప్రిఫర్ చేస్తాను నేను. అందుకని చెప్పేసి ఎక్సెల్ తీసుకుంటాను ప్యాంట్స్ కోసం. మీరు ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక కొంచెం మీ సైజ్ చూసి తీసుకోండి. ఎక్సెల్ తీసుకుంటే లూజ్ అయిపోద్ది. మనది ఎల్ సైజ్, అసలు ఎక్సెల్ తీసుకున్నాను చూడండి నేను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే కనుక ఫుల్గా డీటెయిల్స్గా చూసుకున్న తర్వాత మీరు ఆర్డర్ పెట్టుకోండి. చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే ఉన్నాయి. నేనైతే డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ఓకేనా. చూడటానికి చాలా బాగుంది. చున్నీ వల్ల దానికి లుక్ వచ్చేసింది అనమాట. దుపట్టా వల్ల చాలా లుక్ అంటే చాలా లుక్ ఉంది. ఇదే ఫ్యాబ్రిక్, ఈ ఫ్యాబ్రిక్ కాకుండా సేమ్ ఇదే కాటన్ ఫ్యాబ్రిక్లో ఉంటే నేను మాత్రం కళ్ళు మూసుకుని చేసుకోవచ్చని చెప్పొచ్చు. బట్ రియాన్ ఫ్యాబ్రిక్లో వచ్చిందనమాట. ఇంకోటి వచ్చేది ట్రౌజర్ అండి. ఇది ఎవరైనా కంఫర్టబుల్గా కావాలి, మనకి ప్యాంట్స్ ఇది వేసుకున్నా సరే కొంచెం అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాం అనుకున్న వాళ్ళు ఈ ట్రౌజర్స్ ట్రై చేయొచ్చండి. ఇవి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేటికి A to Z మనకి సైజెస్ అయితే అవైలబుల్లో ఉంటాయి. ఇవి కొనుక్కొని మనం వేసుకుంటే మనకు కంఫర్ట్ ముఖ్యం కాబట్టి మనం కంఫర్ట్గా ఉంటాం అనమాట. ఏదైనా ఫ్యాబ్రిక్ వేసుకున్నప్పుడు మన కంఫర్ట్ ముఖ్యం కాబట్టి అదే చూసుకోవాలి. వేరే వాళ్ళకి నచ్చితే మనం వేసుకుంటే మనం అన్కంఫర్ట్గా ఫీల్ అవుతాం అనమాట. ఈ ప్యాంట్ల విషయానికి వచ్చేటికి మనం చూజ్ చేసుకోవాల్సింది ఖచ్చితంగా మనకి కంఫర్ట్గా ఉండేది. నేనైతే ఇది 170 రూపీస్ తీసుకున్న. ప్రజెంట్ దీని కాస్ట్ 160 రూపీస్లో ఉంది. ఇలాంటి ట్రౌజర్స్ వేసుకుంటే కనుక మనకి
కొంచెం కంఫర్టబుల్గా ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ మీద కూడా ట్రౌజర్ యూజ్ అవుతుంది, వైట్ది. కాకపోతే ఏంటంటే మరీ వైట్ అంటే దాని మీదకి అంత ఇదిగా ఉండదు కాబట్టి. ఓకేనా, బ్యాక్ సైడ్ చూపిద్దాం అని చెప్పి దీని ఫ్యాబ్రిక్ విషయానికి వచ్చేది బాగాలేదు. నెక్స్ట్ బ్యాక్ ఇన్నర్ ఎలా ఉందో చూపిద్దాం అని చెప్పి అనుకున్నాను. ఒక్కొక్కసారి కొన్నిసార్లు బ్యాక్ సైడ్ మొత్తం అంతా చిరిగిపోయి ఉంటుంది కదా, అట్లా ఏం లేదు. కాకపోతే కుట్టింగ్ అనేది ఒక కుట్టే వేసాను అనమాట, సింగిల్ స్టిచ్చింగే ఉంది. మనం స్టిచ్ చేసుకోలేకపోతే మొత్తం ఊడిపోతాయి. మనం వేసుకోకముందే మనం స్టిచ్ చేసుకొని ఉంచుకోవాలి ఫ్రాకు. మీకు ఈ ఫ్రాక్ నచ్చింది అనుకుంటే కనుక 1058 రూపీస్లో అవైలబుల్లో ఉంది ప్రజెంట్ అయితే. ఎవరికైనా కావాలనుకుంటే పర్చేజ్ చేసుకోండి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఈ 3 ప్రోడక్ట్స్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఇచ్చేస్తాను. మీకు ఎవరికైనా నచ్చింది అనుకుంటే కనుక ఖచ్చితంగా బై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.